గోల్డ్ సేఫ్, సిల్వర్ డేంజర్, గోల్డ్ బ్యాక్ టు ర్యాలీ. ఈ వారం గోల్డ్ మార్కెట్ చూసిన వాళ్లకు ఒక క్లియర్ ప్యాటర్న్ కనిపించింది. మార్చి 25న 24K గోల్డ్ 14,667కి స్ట్రాంగ్గా పెరిగింది. ఇది బులిష్ స్టార్ట్ ఇచ్చింది. మార్చి 26న స్లైట్ కరెక్షన్ వచ్చింది. 14,455కి పడిపోయింది. ప్రాఫిట్ బుకింగ్ క్లియర్గా కనిపించింది. మార్చి 27న మళ్ళీ రికవరీ స్టార్ట్ అయింది. 22K గోల్డ్ కూడా 95 పెరిగింది. ఇప్పుడు మార్చి 28కి వస్తే 24K గోల్డ్ 14,809కి చేరుకుంది. అంటే 251 పెరిగింది. 22K గోల్డ్ కూడా 13,575 230 పెరిగింది. మొత్తానికి గోల్డ్ మార్కెట్ స్లైట్ కరెక్షన్ తర్వాత మళ్ళీ రికవరీ మోడ్లోకి వచ్చింది. ఇది ఏమి సూచిస్తుందంటే ఇన్వెస్టర్స్ ఇంకా గోల్డ్ మీద ట్రస్ట్ మెయింటైన్ చేస్తున్నారు. నెక్స్ట్ వీక్ ఇదే మొమెంటం కొనసాగితే గోల్డ్ ఇంకా హయ్యర్ లెవెల్స్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. మీకేమనిపిస్తుంది? గోల్డ్ ఇంకా పెరుగుతుందా? కామెంట్లో చెప్పండి. ఇక సిల్వర్ గురించి చూస్తే ఈ వారం గోల్డ్ అండ్ సిల్వర్ మార్కెట్ చూసిన వాళ్లకు ఒక ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ కనిపించింది. ముందుగా గోల్డ్ గురించి మాట్లాడితే మార్చి 25న స్ట్రాంగ్ పెరుగుదలతో స్టార్ట్ అయ్యింది. మార్చి 26న స్లైట్ కరెక్షన్ వచ్చింది. కానీ వెంటనే మార్చి 27th అండ్ 28th మళ్ళీ రికవరీ మోడ్లోకి వచ్చింది. అంటే గోల్డ్ మార్కెట్ ఓవరాల్ స్టడీ అండ్ పాజిటివ్ ట్రెండ్ చూపిస్తుంది. ఇప్పుడు సిల్వర్ విషయానికి వస్తే మార్చి 25న 10,000 భారీగా పెరిగింది. మార్చి 26న స్టేబుల్గా ఉంది. కానీ మార్చి 27న ఒక్కసారిగా 15,000 క్రాష్ అయింది. ఇది క్లియర్ వొలాటిలిటీ సిగ్నల్. మార్చి 28కి మళ్ళీ 5,000 రికవరీ అయింది. అంటే మార్కెట్ ఇంకా అన్స్టాపబుల్ జోన్లో ఉంది. మొత్తానికి గోల్డ్ స్టడీ అండ్ సేఫ్ ఇన్వెస్ట్మెంట్, సిల్వర్ హై రిస్క్ హై వొలాటిలిటీ. నెక్స్ట్ వీక్ చాలా కీలకం. సిల్వర్ స్టెబిలైజ్ అవుతుందా లేక మళ్ళీ క్రాష్ అవుతుందా? అదే మార్కెట్ డైరెక్షన్ డిసైడ్ చేస్తుంది. మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి గోల్డెన్ స్పార్క్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాం.